అందరికీ నమస్కారం. తెలుగు వారికి ఎంతో స్పెషల్ అయినటువంటి పండగ ఈ ఉగాది. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ఉగాది రోజు నుంచే స్టార్ట్ చేశారు అని చెప్తూ ఉంటారు. చైత్ర మాసంలో, అది కూడా వసంత ఋతువు స్టార్టింగ్ లో పాడ్యమి రోజున వచ్చే ఈ పండగ అంటే నాకు పర్సనల్ గా చాలా 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 ఇష్టం. ఒక చిన్న రీజన్ చెప్తాను. బేసికల్ గా అందరూ షడ్రుచుల కలయిక ఉగాది పచ్చడి. మన జీవితం షడ్రుచులతో కలిసిపోయి ఉంటుంది. దానికి ప్రతీకగానే మనం ఉగాది పచ్చడిని చేసుకుంటాము, ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటాము అని అంటూ ఉంటారు. షడ్రుచుల సంగతి నాకైతే తెలియదు, కానీ పక్కన పెడితే షడ్రుచుల్లో ఒకటైనటువంటి చేదు రుచి అంటే దాని అర్థం మనిషి కష్టపడడానికి గనక సిద్ధమయ్యి ఆ పచ్చడిని గనక స్వీకరిస్తే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్ గడిచిన తర్వాత తీయటి పాయసం లాంటి రిజల్ట్స్ ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తుంటారు. అంటే కష్టే ఫలి అన్నది చాలా సింప్లిఫైడ్ లో ఉగాది పచ్చడి రూపంలో మనకి చూపించారు. కాబట్టి ఇంత స్పెషాలిటీ ఉన్నటువంటి ఈ తెలుగు ఉగాది పండుగని ఈ రోజు నేను సారథి ఇంజనీరింగ్ కాలేజ్ నూజివీడులో ఇక్కడ అందమైన భామల మధ్యలో సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. సో ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు ఒకసారి వీళ్ళందరి చేత కూడా మీకు ప్రత్యేకంగా ఉగాది ఉండాలి అంటూ సెలబ్రేట్ చేద్దాం, విషెస్ అందజేద్దాం. కాబట్టి అందరూ ఒక్కసారి మా ఆడియన్స్ కోసం అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. అసలు అమ్మాయిలకి పోటీ తెలుసా? ఈ కాలేజ్ లో అసలు ప్రతి ఒక్కళ్ళు సూపర్ డూపర్ గా ఉన్నారు. ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ లో అందరూ ఎంత బ్యూటిఫుల్ ఉన్నారంటే అంత బ్యూటిఫుల్ ఉన్నారు. అసలు ఎక్కడా తగ్గట్లేదు. సారథి ఇంజనీరింగ్ కాలేజ్ నూజివీడు అమ్మాయిలు నెక్స్ట్ లెవెల్. పుష్ప అనేసి పక్కన ఫైర్ వేయాలన్నమాట. సరే, అయితే టు స్టార్ట్ విత్ ఓకే గర్ల్స్ లెసన్. ఇప్పుడు ఏంటంటే ఉగాది మన తెలుగు వాళ్ళ పండగ కాబట్టి చాలా ట్రెడిషనల్ పండగ. అండ్ దట్ కొత్త సంవత్సరం స్టార్ట్ చేస్తాం మనం తెలుగు క్యాలిక్యులేషన్ ప్రకారం. కాబట్టి ఉగాది పండగకి సంబంధించి నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో ఇవాళ మన ప్రోగ్రామ్ లో ఒక 2-3 రౌండ్స్ అనుకున్నాను మీతో సరదాగా టైం స్పెండ్ చేస్తూ, అలాగే ఉగాది ఫెస్టివ్నెస్ ని మీ నుంచి రాబట్టడానికి ఈ ప్రోగ్రామ్ అన్నమాట. సో బేసికల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 2 గ్రూప్స్ గా డివైడ్ అయ్యారు. టీమ్ ఏ వచ్చేసి టీమ్ లీడర్ వచ్చేసి పూజ అమ్మాయి అనమాట, అండ్ టీమ్ బి శ్రవంతి. సో బేసికల్ గా 2 టీమ్స్ గా డివైడ్ చేసాము. దిస్ ఇస్ టీమ్ ఏ అండ్ దిస్ ఇస్ టీమ్ బి. ఈచ్ టీమ్ కి ఒక టీమ్ లీడర్ ని అనుకోవడం జరిగింది అనమాట. సో టీమ్ ఏ లీడర్ వచ్చేసి షీ ఇస్ పూజ. సో టీమ్ ఏ పూజ టీమ్మేట్స్ మీరందరూ, అండ్ మీరందరూ టీమ్ బి శ్రవంతి టీమ్మేట్స్. ఫస్ట్ ఉగాదికి సంబంధించి ఒక చిన్న క్విజ్ చెప్తాను, క్వశ్చన్స్ అడుగుతాను. మీలో ఎవరికైతే ఆన్సర్స్ తెలుసో, మీలో ఎవరికైతే తెలుసు అంటే అమ్మ బాబోయ్ వీళ్ళందరికీ తెలిసే ఉంటాయి అన్ని. కాబట్టి ఫస్ట్ టీమ్ ఏ వాళ్ళని అడుగుతా. టీమ్ ఏ వాళ్ళలో ఎవరు చెప్పాలనుకుంటారో వాళ్ళు చేయి పైకి పెట్టండి. సో వాళ్ళు ఆన్సర్ చేస్తారు. అది తప్పైతే టీమ్ బికి ఛాన్స్ వస్తుంది. నెక్స్ట్ టీమ్ బిని అలా. సో స్కోర్ వచ్చేసి సారథి ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ వాళ్ళే స్కోర్ చేస్తారు. నాకు ఎలాంటి పక్షపాతం లేదు, మళ్ళీ నాకు ఎలాంటి డైలాగులు వద్దు. సో స్కోర్ వాళ్ళే చేస్తారు. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ ఇస్ క్విజ్ రౌండ్ అనమాట. ఉగాది పండగకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో టీమే మీ ఫస్ట్ క్వశ్చన్. ఈ సంవత్సరం ఉగాదికి ప్రతి సంవత్సరం తెలుగులో ఒక నామకరణం చేసుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం ఇది, ఈ సంవత్సరం ఇది అని. ఈ సంవత్సరం 2024 ఉగాది నామ సంవత్సరం ఏంటి? ఎవరు ఆన్సర్ చేస్తారు? సో ఏంటి ఈ సంవత్సరం పేరు? క్రోధి నామ సంవత్సరం. అంటే ఏంటి మ్యామ్? అలా సడన్ గా అడిగితే ఎలాగా? సడన్ గా అడగట్లా, చాలా గ్యాప్ ఇచ్చి అడిగాను. చెప్పండి. కోపం ఎక్కువ ఉంటదంటే ఈ సంవత్సరం. ఒకసారి నుంచండి. కోపం ఎక్కువ ఉంటదంటే ఈ సంవత్సరం. ఎవరికండి, మీకా నాకా? అందరికి. బేసికల్ గా చెప్పండి మేడం, మీరు స్టూడెంట్స్ తో చాలా గట్టిగా కోపంగా అరుస్తూ ఉంటారా, లేకపోతే చాలా శాంతమూర్తిని అన్నట్టుగా ఉంటారా? లేదు, శాంతమూర్తిని అండి. పిల్లల్ని అడగండి, వాళ్ళే చెప్తారు. సో ఎందుకైనా మంచిది. ఈ సంవత్సరం అసలుకే కోపం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు కదా, అందరూ చాలా కూల్ గా పీస్ఫుల్ గా ఉండాలి. ఓకేనా? మీకు బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? F2 లో ఆసనం వేస్తారు కదా, అలా చేయండి. ఏది వేయండి ఒకసారి అందరూ, వెంకీ ఆసనం. సో ఇలాగ అనుకుంటూ ఉంటే కూల్ అయిపోతూ ఉంటాం అనమాట. ఓకే, సూపర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు వీళ్ళని అడగాలి కాబట్టి టీమ్ బి సెకండ్ క్వశ్చన్. ఉగాది అంటే మీనింగ్ ఏంటి? ఎవరు చెప్తారు? టీమ్ లీడరే ఆన్సర్ చెప్తుంది. ఓకే, అంటే ఇంకెవరు పార్టిసిపేట్ చేయరా? అంత IAS IPS లెవెల్ క్వశ్చన్స్ మనకి ఎందుకు అంటారా? యుగానికి ఆది కనుక ఉగాది అనే పేరు వచ్చింది. కొట్టండి అమ్మా చప్పట్లు ఒక్కసారి. అది నెక్స్ట్ ఇటువైపు వాళ్ళకి క్వశ్చన్. మీ క్వశ్చన్ ఏంటంటే ఉగాది రోజున అందరినీ ఎలా గ్రీట్ చేస్తాం? నువ్వు చెప్తావా? పర్ఫెక్ట్. దా, నీ పేరు? రాజశ్రీ. రాజశ్రీ, చెప్పమ్మా.
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. ఎయిర్టెల్ వాళ్ళు, ఇండియా టాటా వాళ్ళు, నెక్స్ట్ ఈ అమ్మాయిని తీసుకొని జియో నెట్వర్క్ వాళ్ళు చాలా సౌమ్యమైన గొంతుతో మీకు మీ కుటుంబ సభ్యులకి మా తరఫున ఉగాది శుభాకాంక్షలు. ఇది ఇంకొకసారి అదే స్టైల్లో చెప్పవా ప్లీజ్, అప్పుడే నీకు పాయింట్. నువ్వు ఇంత డీసెంట్ గా నైస్ గా చెప్తే పాయింట్ రాదు. ఎందుకంటే నేను చెప్పాను చూడు, అట్లాగే చెప్పాలి. మీకు మీ కుటుంబ వెల్ ట్రైడ్ మళ్ళీ నువ్వు చేయగలవు నాకు తెలుసు. మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఒకసారి రాజశ్రీకి గట్టిగా చెప్పట్లు. లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, ఉగాది రోజున మనం ఖచ్చితంగా చేసి తీరే ఒక 3 యాక్టివిటీస్ కావాలి నాకు, టీమ్ బి. అంటే మీరు చేయకుండా చెప్తే డిస్క్వాలిఫై అయిపోతారు. సో ఉగాది పండగ రోజున ఖచ్చితంగా చేసి తీరే ఒక 3 యాక్టివిటీస్ అడిగాను. టీమ్ బి హ్యాస్ టు ఆన్సర్. ఎవరు చెప్తారు? చెప్పు. కొత్త బట్టలు వేసుకుంటాం, తలక్షణం చేస్తాం, ఉదగది పచ్చడి చేసుకుంటాం, పొయ్యి వెలిగిస్తాం, ఇల్లు ఉడ్చుకుంటాం, స్విచ్ చేస్తాం. ఇలాంటివి చెప్పాల్సిందమ్మా, ఇంకా బాగుండేది నిజంగా. అసలు చిన్నదైపోయింది కానీ లేకపోతే ఒక్కసారి అదన్నమాట. ఇంకా నేను చెప్పను. సీరియస్ గా ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా దానా? అసలు చూడ్డానికి లక్ష్మీదేవి అలా బ్లూ శారీ కట్టుకొని నడుచుకుంటూ వస్తున్నట్టుంది. రైట్, నువ్వు చెప్పు. నీ పేరు చెప్పు ఫస్ట్. సౌమ్య. సౌమ్య, ఎంత సౌమ్యంగా ఉందో చెప్పమ్మా. థ్యాంక్ యూ. అదేంటి సౌమ్య అన్న వెంటనే చీచి అంటున్నారేంటి? అంతేలే, లోకం కాకులు, నువ్వేం పట్టించుకోకు సౌమ్య, నీకు నేనున్నా దా. చెప్పు సౌమ్య. పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, తలస్నానం. పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి వరకు కరెక్టే. తలస్నానం మనం ఓన్లీ ఉగాదికి చేస్తామా? కొత్త బట్టలు అంటే ఆ అమ్మాయి ఏం చెప్పింది పాపం? ఆ అమ్మాయి కూడా పూజ చేస్తామా? అరే అస్సలు కాదు, ఇంకేమన్నా ఓన్లీ ఉగాదికి మాత్రమే స్పెషల్. మీ టైం అయిపోతోంది ఆల్రెడీ. ఏమేం చెప్పాను? పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, ఇంకొకటి 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 ఏదేదో ఒక్కసారి చెప్పవా? ఉగాది రోజున ఏం చేస్తారు? ఉయ్యాలు ఊగుతారంట. ఇదేమన్నా అట్ల తద్దా ఉగాదా? ఉయ్యాలు ఊగడానికి అట్ల తద్దికి ఊగుతారు ఉయ్యాళ్ళు. ఇంకొకటి. సో ఎవరు చెప్తారు? థర్డ్ పాయింట్. యాక్చువల్ గా అది కొంచెం టఫే, మరి మీరు అంత చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. బట్ ఏదన్నా కొంచెం క్లోజ్ గా ఇంకొక థర్డ్ పాయింట్ చెప్తే కన్సిడర్ చేస్తా, లేకపోతే నెక్స్ట్ టీంకి వెళ్ళిపోతా. మామిడాకులు ఏం చేస్తారు? పచ్చడి చేస్తారా? మామిడాకులతో చట్నీ చేస్తారా? తోరణాలు. అదే కట్లెట్ చేస్తారంటున్నావా? చెప్పవా? ఇంటికి తోరణాలా కడతాం. పర్ఫెక్ట్. సో కేవలం అంటే ప్రతి పండక్కి వాస్తవానికి మనం తోరణాలు అన్నది కట్టినప్పటికీ కూడా ఉగాది పండగ రోజున ఎస్పెషల్లీ మామిడి తోరణాలతో ఇంటిని అలంకరించడం అనేది, గుమ్మ ముందర కట్టడం అనేది అది సనాతనంగా మనం ఫాలో అవుతున్న ప్రాక్టీస్. సో మొత్తానికి ఎట్టకేలకు వెంటిలేటర్ నుంచి మళ్ళీ రూమ్ కి డిశ్చార్జ్ అయ్యారు. సో వీళ్ళకి 2 పాయింట్స్ అనమాట. వీళ్ళకి కూడా ఒకసారి టీమ్ బి గట్టిగా చెప్పట్లు మీకు కూడా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ టీమ్ ఏకి ఎవరు ఆన్సర్ చేస్తారు? ఒక కవికి సంబంధించి ఆయన రాసిన రచనలు కానీ, పాటలు కానీ, పోయిట్రీ కానీ ఇవన్నీ మనం తలుచుకుంటాం. ఉగాది రోజున చేస్తాం ఎస్పెషల్లీ. అంటే మీకు తెలిసిన ఆ 2, 3 కవుల పేర్లు చెప్పేద్దాం అన్నది మీ తాపత్రయం, అంతేనా? అమ్మా, ఆయన కవ అండి. బ్రహ్మం గారు కవిని చేస్తారు. బ్రహ్మం గారు సార్, మీరు ఎక్కడున్నారో మిమ్మల్ని కవి చేస్తారు సార్. ఓకే, ఒకసారి క్లోజ్ చేసుకోండి. శివ ఒకసారి రానా? దా బంగారం, దా రానా, ఐ లవ్ యూ కన్నా, దా దా. అంటే ఏ కవి అటు తిరుగు బంగారం. అంటే ఏ కవిని మనం తలుచుకుంటామని అడిగిన ఒక్క చిన్న ప్రశ్నకి ఆర్యభట్ట గారు కవా అండి. సార్ నమస్కారం. అసలు నువ్వు ఇక్కడ ఉండాల్సిందాను కాదమ్మా, ఆర్యభట్ట గారితో పాటు స్పేస్ లో ఎక్కడికో వెళ్ళాల్సిందాను నువ్వు. నిజంగా ఈ అమ్మాయికి ఒక గట్టి సన్మానం చేయాలి మనం. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉగాది పురస్కారాలు ఇస్తూ ఉంటారనమాట. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మన ఉగాది పురస్కారం ఇవ్వాలి అమ్మాయికి. సూపర్ నానా నువ్వు. సరే, ఇంతకీ ఆ కవి పేరు చెప్పలేదు ఎవరు? టీమే ఒకసారి మీరు కౌంట్ చేయండి. టైమరు 5 నుంచి అటు నుంచి ఇటు వస్తుంది. అవునా? ఇలాంటిది ఇంకా వినపడలేదేంటా అనుకుంటున్నా. వచ్చారా మీరు? అంటే మీకు ఆన్సర్ తెలిస్తే అట్లీస్ట్ ఇఫ్ యూ విల్ ట్రై మనం వెయిట్ చేద్దాం. సైలెంట్ గా ఉంటే టైం వేస్ట్. ఇంకెవరన్నా ఆప్షన్స్ చెప్తారా? ఏరా వేమన గారిని తెగ తలుచుకుంటున్నారు ఇక్కడ. ఒక వేమన శతకం ఎవరన్నా చెప్పండి అమ్మా. వేమన పద్యం అడిగా అంతే.
నువ్వు వద్దు, నువ్వు ఇచ్చిన ఆర్యభట్ట షాక్తో నా బట్టలన్నీ తడిసిపోయినాయి అమ్మా. వద్దు, నువ్వే వద్దు. సరే, సో అబ్సల్యూట్లీ టైమ్ అప్. సో టీమ్ బి ఏంటి గూగుల్ చేసావా? గూగుల్ చేసావా? ఇట్రా దాదా, నువ్వు అసలు నిజంగా ఇంజనీరింగ్ చదువుతున్నావా? సంతూర్ అక్క, సంతూర్ అమ్మ వరకు తెలుసు, కానీ ఇలా ఇంజనీరింగ్ కాలేజ్లోనే ఇంత చిన్నగా. నువ్వేమన్నా 4th క్లాస్ 5th క్లాస్ చదువుతున్నప్పుడు 10th క్లాస్లో వేస్తారా? చెప్పవా? కరెక్ట్గా చదువుకుంటే సూపర్, నైస్. అలా చెప్పు. ఇప్పుడు ఏమైనా ఆన్సర్ చెప్తావా? అది కూడా బియర్డ్గా ఏమైనా చెప్పబోతున్నావా? ఏ కవిని ఎక్కువ తలుచుకుంటారు? తలుచుకున్నాను. ఏంటది కవి పేరు? వడ్డూరి అచ్యుతరామం గారు. ఆయన వర్క్స్ గురించి ఏమైనా తెలుసా నీకు? ఏమైనా చెప్తా? మరి ఆయనే అని ఎలా తెలుసు నీకు? పొరపాటున చాట్ జీపీటీలో అదే ఆన్సర్ వచ్చిందా? ఆయనే ఎందుకు తలుచుకున్నావు బంగారం? చెప్పింది. ఏది ఇంకొక ఆణిముత్యం రామ్మ? అసలు దానా వడ్డూరి అచ్యుతరామం గారంట. మొత్తానికి ఆయన ఎవరో, ఆయన ఏం రాశారో తెలీదు. ఆ అమ్మాయి చెప్పింది, మనం చెప్పాలి. అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. థ్యాంక్ యూ. రైట్. సో ఇంకెవరైనా చెప్తున్నారా? మీకు కూడా టైం అప్. దా, నువ్వేం ఆన్సర్ చెప్తావో వినాలని చాలా ఆత్రతగా ఉంది నాకు. చెప్పు బంగారు. భాస్కరాచార్య గారు. ఎలా అనుకుంటున్నావు ఆయనే అని? అంటే న్యూ ఇయర్ అనేది జనవరి 1 కానీ ఆయన న్యూ ఇయర్ అనేది ఉగాది రోజు అని డిక్లేర్ చేశారు, ఐడెంటిఫై చేశారు. అంటే డిక్లేర్ చేసినంత మాత్రం నేను కవైపోతారా? అంతేనా? బట్ స్టిల్ ఇట్స్ అ వెరీ వ్యాలిడ్ ఆన్సర్ అండ్ ఇట్స్ ఆల్సో అ వెరీ గుడ్ ట్రై. ఈ ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? కరెక్టే అనుకుంటున్నారు. ఈ విషయం ఈ అమ్మాయి కనుక కరెక్టే అనుకుంటే, అంటే ఇది కరెక్ట్ ఆన్సరే అయితే పాస్ అయ్యి వచ్చిన క్వశ్చన్ కదా, సో వీళ్ళకి 2 పాయింట్స్ ఎక్స్ట్రా వస్తాయి. సో ఇప్పుడు స్కోర్ వాళ్ళకి టీమ్ ఏకి 2, టీమ్ బికి 2. సో టీమ్ బికి స్కోర్ వస్తుందా రాదా, కరెక్టా కాదా, నాకు ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పాలి. కరెక్టే అంటారా? సరే, అయితే టీమ్ బి చెప్పినటువంటి ఈ ఆన్సర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో ఇది ఎవరికి తెలియదు కాబట్టి నాకే 100 పాయింట్లు. నేనే ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఉగాది రోజున మరీ ఇంపార్టెంట్గా మనకున్న అన్ని ట్రెడిషనల్ ప్రాక్టీసెస్లో, అంటే ఇందాక మీరు చెప్పినట్లుగా ఉగాది పచ్చడి చేసుకోవడం, పంచాంగ శ్రవణం చేయడం, దాని తర్వాత తోరణాలు కట్టడం, ఇవన్నీ ఎలా అయితే చేస్తామో ద మోస్ట్ ఇంపార్టెంట్ రిచువల్ విచ్ వీ ఫాలో రెగ్యులర్లీ అదేంటంటే కవి సమ్మేళనం అన్నమాట. కవి సమ్మేళనంలో భాగంగా గొప్ప గొప్ప కవుల్ని తలుచుకుంటూ వాళ్ళు రాసిన పద్యాలు, వ్యాసాలు, వాటన్నిటికీ మనం ఆనర్స్, రెస్పెక్ట్స్ పే చేస్తూ ఉంటాం. అందులో మరీ ముఖ్యంగా మనం ఎక్కువగా తలుచుకొని కవి సమ్మేళనం, కవి క్రోవిదం ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించేది శ్రీ 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 అన్నమాచార్యుల వారిని తలుచుకుంటూ. కాబట్టి అన్నమాచార్యుల వారు ఇస్ ది రైట్ ఆన్సర్. ఆ మాత్రం ఉండాలి కదా బేసిక్గా. రైట్. సో ఇప్పుడు మీకు 2 పాయింట్స్ దగ్గర అయిపోయింది. మీకు క్వశ్చన్ పాస్ అయింది కాబట్టి మిమ్మల్ని అడగాలి. సో మీ క్వశ్చన్ వచ్చేసి, షడ్రుచుల కలయిక ఉగాది పచ్చడి అంటారు కదా, షడ్రుచులు టకా 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 చెప్పాలి. బ్రేక్ పడితే పోయింది, బ్రేక్ పడితే పోయింది. ఏది అక్క? షడ్రుచులు అంటే 6 7 అంట. సాంప్రదాయిని శుద్ధ పోషిని. సూపర్, నువ్వు. ఐ లవ్ యూ. నెక్స్ట్. సో మీరు టైం చెప్పరా వాళ్ళకి? ఇదిగో మీరందరూ జడ్జెస్, టకా 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 చెప్పాలి. టీమ్ బి, నీ పేరు చెప్పవా? అక్షయ. తీపి రజనీకాంత్ గారి సినిమాలో నీలాంబరి రమ్యకృష్ణ ఉంది చూడండి, నాకు టక్క 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 చెప్పాలన్నా కళ్ళు చూపుతో కాల్ చేస్తా అన్నట్టు చూసింది. ఇప్పుడు అసలు ఆగట్లా. చెప్ప ఫస్ట్, అసలు నీ పేరు చెప్పు, అప్పుడు మాట్లాడుకుందాం మనం. నా పేరు అక్షయ. అక్షయ. ఏంటి సంగతులు, అందరు బాగున్నారా ఇంట్లో? అలా డైవర్ట్ చేయాలండి, లేకపోతే ఎట్లా? అందరు బాగున్నారా? బాగున్నారు. మమ్మీని అడిగానని చెప్పు. సరే అక్క. ఇప్పుడు చెప్పు, షడ్రుచులు ఏమేంటి? టక 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 చెప్పాలి. తీపి, కారం, చేదు, వగరు, పులుపు, ఉప్పు. ఎన్నైనాయి? 6. 6 అయినాయా? సరే, ఇక్కడ వరకు బాగా చెప్పావు. ఇప్పుడు నీ ఛాలెంజ్ ఏంటంటే, అది లైన్గా టక 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 నేను అడిగినట్టు చెప్పు కదా, కొంచెం దాన్ని ఇలా స్వింగ్ చేసుకుంటూ చెప్పాలి. అంటే ఒక పాట లాగా చెప్పాలన్నమాట. ఓకే, రెడీ 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 రెడీ. తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు. ఒక్కసారి అక్షయకి గట్టిగా చెప్పట్లు. సూపర్, అసలు లవ్లీ. సో ఇక్కడతో టీమ్ ఏకి వచ్చేసి 2 పాయింట్స్ అండ్ టీమ్ బికి వచ్చేసి లీడింగ్ విత్ 3 పాయింట్స్.
సో లాస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు తెలియకపోతే ఇక్కడికి ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, సో మీ క్వశ్చన్ ఏంటంటే ఉగాది పచ్చడిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వేప పువ్వుని మనం తీసుకొని పచ్చళ్ళు కలుపుతాం. అసలు మీలో ఎవరికన్నా ఉగాది పచ్చడి చేయడం వచ్చా? వచ్చా? తినడం వచ్చా? చేయడం వచ్చా? జనరేషన్ ఫుల్ జెన్ జీ అన్నమాట. సరే, ఉగాది పచ్చడిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్గా మనం వాడే వేప పువ్వు. ఓకే, ఆ వేప పువ్వు దేనికి వేస్తారు? వగరా చేదా? మీలోనే క్లారిటీ లేదు, అక్కడేమో చేదుకేస్తారు కదా. సో ఈ చేదుకి యాడ్ చేయడానికి ఓన్లీ వేప పువ్వునే ఎందుకు వేస్తారు? ఏ కాకరకాయనో కరక్కాయనో ఎందుకు వేయరు? అది పచ్చడిలో మనకి చేదు తెచ్చే ఇంగ్రీడియంట్ వచ్చేసి వేప పువ్వు. చేదు కోసం వేప పువ్వుని మాత్రమే ఎందుకు యాడ్ చేస్తారు? నాట్ వై కరక్కాయ కానీ కాకరకాయని కానీ లేకపోతే చేదొచ్చే కుంకుడుకాయనైనా సరే ఎందుకు వేయరు? ఓన్లీ వేప పువ్వునే ఎందుకు వేస్తారు? ఉండండి, ఆ ఆణిముత్యాల ఆన్సర్ నేను వినాలి, లేకపోతే ఎవరది? నువ్వేనా? మళ్ళీ నువ్వేనా? నాకు నువ్వు ఎక్కడ దొరికావమ్మా? నీ పేరు చెప్పు బంగారం. మంజుల. మంజుల, సోషల్ మీడియా మరో స్టార్, రైజింగ్ స్టార్ మంజుల. మంచి భవిష్యత్తు ఉందమ్మా నీకు. కూర్చో. నీ గురువు ఎవరంటే నా పేరు చెప్పొద్దమ్మా. నెక్స్ట్ ఎవరు చెప్తారు ఇంతకీ? చెప్పు. నూతన సంవత్సరంలో నూతనంగా ఉద్భవిస్తుంది కాబట్టి మనం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? నేల నుంచి? వేప చెట్ల నుంచి ఉద్భవిస్తుంది. ఏం ఉద్భవిస్తుంది? లింగమా? వేప పువ్వు. వేప పువ్వు ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నామ్మా? అంటే తెలుగు పచ్చడి కదా, తెలుగు పండగ కదా, స్వచ్ఛమైన తెలుగే మాట్లాడతానని పూనకం పూనింది అమ్మాయి. నీ పేరు చెప్పు. నీరజ. దాన్ని అంత కాంప్లికేటెడ్గా కాకుండా సింపుల్గా చెప్పు. ఉద్భవించడాలు లాంటి పెద్ద పెద్ద పదాలు వద్దమ్మా. చెట్లకి వేప పువ్వు పూస్తుంది ఉగాదప్పుడు. అది రక్తాన్ని శుద్ధి చేసి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి వేప పువ్వుని యూజ్ చేస్తాం. నీ పేరేమిటన్నా? నీరజ. నీరజకు ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే ఉగాది ప్రారంభం మనం ఎప్పుడైతే మార్క్ చేసుకుంటామో చైత్రమాసం అని, వసంత ఋతువు అని, అప్పుడు వేప పువ్వు అనేది సహజంగా చెట్టుకే చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని తీసుకొని మనం అడ్వాంటేజ్ చేసుకోవాలి. కొంతమంది అయితే వేప పువ్వుని కంప్లీట్గా డ్రై చేసి ఏడాది పొడుగుతున్నా సరిపడడానికి కావాల్సినంత పొడిలా చేసుకొని రసంలో, పులుసుల్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఏదైతే యాంటీబయాటిక్ అని మనం ఇందాక ఒక రైజింగ్ స్టార్ చెప్పిందో అలాంటివి అన్నట్టు కాకుండా, బట్ ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ మెడికల్ యూజెస్ అనమాట. మెడిసినల్ ఫంక్షన్స్ ఉంటాయి వేప పువ్వుకి. కాబట్టి వేప పువ్వు సంవత్సరం మొదట్లో రావడం అనేది ఇట్స్ వెరీ అబ్సల్యూట్లీ ట్రూ. అండ్ టీమ్ ఏకి 3 points. ఇవాళ మన ఈ క్విజ్ రౌండ్ ని కంప్లీట్ చేయడానికి లాస్ట్ క్వశ్చన్ వీళ్ళతో అడుగుతున్నాను. ఇప్పటిదాకా టీమ్ బికి కూడా 3 points. వాళ్ళు ఆన్సర్ చేస్తే ఇద్దరు టై అవుతారు, లేకపోతే 1 point ఎక్కువ వచ్చినా మీరు లీడింగ్ లోకి వెళ్ళిపోతారు. సో your question, the last and final question is, ఉగాది పండుగని మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉగాది అని సెలబ్రేట్ చేసుకుంటాం. దేశవ్యాప్తంగా ఉగాదిని ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళు ఏమని పిలుస్తారు ఆ పండుగని? ఏదైనా 2 states చెప్పండి నాకు. అసలు మామూలు కాంపిటేటివ్ స్పిరిట్ కాదు మీది, నెక్స్ట్ లెవెల్. ఆ అమ్మాయి మనము బెంచీల కింద స్లిప్పులు పెట్టి రాయడం కాదు, కుర్చీల కింద సెల్ ఫోన్లు, కొత్త ట్రెండ్ అది. అలా వంగినట్టే నవ్వినట్టే ఫసకని ఓపెన్ చేసేస్తుంది. అక్కడ అమ్మాయి కొంచెం సిగ్గుపడుతోంది. కాబట్టి టైం అని మనం వీళ్ళకి ఇద్దామా? ఆన్సర్ చేస్తావా? టైమ్ అప్, టైమ్ అప్. కమింగ్ టు దిస్. వద్దమ్మా, నాకంత ధైర్యం లేదు, గుండె అంత గట్టిగా లేదు నాకు ప్రస్తుతం. నీ పేరు చెప్పు. జోషిత. జోషిత, చెప్పు జోషిత. తమిళ్లో పుత్తాంగి అంటారు, కేరళలో ఓనం అంటారు. నువ్వు మొబైల్ డేటా చాలా స్పీడ్గా ఉంది కదా. చూడండి మేడం, సెట్ చేయలేదు. సరే, రౌండ్ అందరూ పాప రౌండ్ చేసి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు ఆ అమ్మాయిని మహేష్ బాబు లాగా. కూల్గా ఆలోచించి చెప్పినానా? April 8th ఎవరు సెలబ్రేట్ చేస్తున్నారు ఈ పండుగని? తమిళనాడు వాళ్ళు సెండ్ చేస్తారు ఫెస్టివల్ని, వాళ్ళు ఉత్తాంగి అంటారు. ఉత్తాంగిని, ఓకే. అండ్ కేరళ వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఓనం అలా సెండ్ చేస్తారు. కర్ణాటక, కేరళ 2 డిఫరెంట్ స్టేట్స్. కర్ణాటక ఓనము, కేరళ ఓనము కాదు. ఐ కెనాట్ గివ్ దిస్ టు యూ. 1 is కరెక్ట్, ఒకళ్ళైతే కరెక్టే. బట్ కేరళలో ఈ పండుగని ఎలా సెలబ్రేట్ చేస్తారు, ఏ పేరుతో అన్నది నాకు తెలుసు, వేరే పేరుంది. ఇట్స్ నాట్ ఓనం. ఓనం కూడా వాళ్ళకి ఒక కొత్త సంవత్సరం కింద లెక్కిస్తారేమో, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఉగాది పండుగని యాజ్ సచ్ గా వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తారు, దట్స్ అనదర్ టర్మ్ ఫర్ ఇట్. ఇంకో ప్లేస్ చెప్పండి మీ టీం వాళ్ళే. తమిళనాడులోనే అమ్మాయి చెప్పేసింది. తమిళనాడు ఇట్ ఇస్ డన్. ఇంకొక స్టేట్ కావాలి.
తెలంగాణనా అసలు? చెప్పు. రాజస్థాన్ తప్పాన్. రాజస్థాన్ తప్పాన్ మేడం. తపాన్. గూగుల్ చేసావా బాగా? లేదు మేడం, అసలు ఫోన్ లేదు మేడం. రాజస్థాన్ లో ఏమంటారు? తప్పాన్ మేడం. తపాన్. కర్ణాటకలో హిందూస్ అంటారు మేడం. హిందస్ కర్ణాటకలో. నువ్వు ఎందుకు ఇలా రెబెలియస్ గా మాట్లాడుతున్నావు? కొట్టేసేటట్టు. ఏమన్నారు? తపాన్. రాజస్థాన్ ఉగాది ఫెస్టివల్ ఇస్ కాల్డ్ తపాన్. రైట్ ఆర్ రాంగ్? తప్పునానా? ఒక స్టేట్ తమిళనాడులో ఏమంటారు? నతాంగి తతాన్ని. సో తమిళనాడులో ఏమంటారు ఉగాదిని? తమిళ్ పుత్తాండల్. పుత్తాండల్. అండ్ నెక్స్ట్ నువ్వేం చెప్పావు? రాజస్థాన్. రాజస్థాన్లో తపాన్ మేడం. మొత్తానికి వీళ్ళిద్దరు నన్ను తిట్టారేమో అనిపించింది. కాదు, అది డిఫరెంట్ స్టేట్స్ లో ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. మనం ఉగాది అని అంటాం ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళం కాబట్టి. అలాగే యుగాది అని కొన్ని రాష్ట్రాల్లో అంటారు. అలాగే మహారాష్ట్ర లాంటి ప్లేస్ లో వి కాల్ దట్ యాజ్ గుడి పావ్. సో ఈ రకంగా సెలబ్రేట్ చేస్తారు. మొత్తానికి మీరైతే ఆన్సర్ చేయలేదా? బోల్డంత నాలెడ్జ్ వచ్చిందేమో అనుకున్నాను, కానీ నాకైతే పొట్ట చెక్కలైపోయింది వీళ్ళు ఇచ్చే ఆన్సర్స్ కి. ఇట్ వాస్ సో ఫన్. బట్ స్టిల్ మన పండగ గురించి, మన తెలుగు సాంప్రదాయంగా జరుపుకునే ఈ పండగ గురించి చాలా విషయాలు తెలుసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. టీమ్ ఏ వచ్చేసి వీళ్ళు 4 points తో ఉన్నారు, అండ్ టీమ్ బి వచ్చేసి 3 points తో ఉన్నారు, అండ్ లీడింగ్ వచ్చేసి టీమ్ ఏ. సో ఈ టీమ్ ఈ పర్టికులర్ రౌండ్ విన్నర్స్ వచ్చేసి టీమ్ ఏ. గట్టిగా చెప్పట్లు. సూపర్ సూపర్ సూపర్. సో ఇక్కడతో సరదాగా ఈ క్విజ్ రౌండ్ అనేది పక్కన పెట్టి, ఇప్పుడు మనిషి అన్న తర్వాత కోతంత కళాపోషణ ఉండాలంటారు కాబట్టి మనలో ఉన్న కళల్ని బయటకు దిద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఇక్కడ చాలా మంది మేధావులు ఉన్నారు అన్నది రుజువైన తర్వాత సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోతున్నాము. ఇది వచ్చేసి అంత్యాక్షరి, నాట్ లైక్ రెగ్యులర్ అంత్యాక్షరి, కాకపోతే కొంచెం ఫన్నీగా ఆడదాము ఈ అంత్యాక్షరిని. అదేంటంటే లిరిక్స్ ఆర్ వెరీ మ్యాండేటరీ. ఎంత మ్యాండేటరీ అంటే, సపోజ్ ఇప్పుడు టీమ్ ఏ ఒక పాట పాడితే ఆ పాటలోంచి ఏదో ఒక పదం తీసుకొని దాంతో టీమ్ బి వాళ్ళు పాడాల్సి ఉంటుంది. మాక్సిమం ఫాస్ట్ బీట్ సాంగ్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. టీమ్ ఏ ఎవరు పాడతారు? యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెను రాధా. రాధా. రాధాతో వీళ్ళు పాడాలి. ఓకే, అమ్మ ఇంకా పాడుతుందేమో అని అలా వింటూ ఎంజాయ్ చేయబోతున్నాను. ఓకే ఫైన్. సో టీమ్ బికి మీకు ఇచ్చిన పదం రాధా. రాధే గోవింద ప్రేమే పుట్టిందా, మీరు కూడా help చేయొచ్చు. కసిగారమ్మంటూ కబురెట్టిందా, ముకుందా కన్నేకిష్టిందా, కళ్ళతో నా మనసు లాగేసిందా. అది అనుకున్నా, మీరు జడే ఇస్తారనుకున్నా. జడ. ఓ వాళ్ళు జడ, మల్లెపూల జడ, ఓ పాము జడ, సత్యభామ జడ, ఎందుకే నీకు దడ. ఇంతకీ ఏమిస్తారు? బామ. వయ్యారి బామా నిహంస నడక, ఎందుకే తొందర తొందర, ముద్దుల గుమ్మ ఇందరి ముందర, రేపకే గుండెల దడ దడ. సరే, వాళ్ళకి ఏం పదం ఇస్తారు? దడా పుట్టిస్తా నీకు దడా పుట్టిస్తా, మడవనన్న పేరు చెప్పి దడా పుట్టిస్తా. ఎవరి పేరు చెప్తారమ్మా? డానా. ఓహో, డాన్. డాన్. డాను 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 డాను, సీను సీను సీను, నా పత్తదల సీను. ఆన్ చేసింది అమ్మాయి మొబైల్లో డేటా. కనీసం కాపీ కొట్టడం అయినా స్కిల్ఫుల్ గా కొట్టడం కాదు, డాను డాను డాను. ఫోన్ చూసుకొని ఫుల్ అన్నమాట అసలు. మేడం సీను. సీను. సీను సీను నువ్వెనర నాను తినిపిస్తా మీటా పాను. అబ్బో, పాను. పాన్తో. పాను. పానుతో మీరు పాడాలంట. తుమే హే పాన్ బనారస్ వాలా. అక్కడ ఎలా ఉందంటే అసలు మొత్తం రంగం అంతా రెడీ చేసుకొని రెడీ 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 అంతే వచ్చి మేడం అనేటట్టు ఉందన్నమాట. ఓకే, వీళ్ళకి ఏం పదం ఇస్తారు? మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వస్తావా, చీపోరా పొమ్మంటున్నా రయ్యా రయ్యా వస్తావా, బొమ్మాలి బొమ్మాలి నిన్నొదల వదల వదల బొమ్మాలి. బొమ్మాలితో వర్డ్స్ ఉన్నాయా? అసలు పాటలు ఉన్నాయా? చాలా ఉన్నాయంట. బొమ్మాలి. నువ్వు పాడకపోతే నీకు మార్కులు పోతాయి. ఓకేనా? వేరే వర్డ్ ఏమిస్తారు? వేరే వర్డ్. మజా. మజక్కలి మజక్కలి.
అసలు ఈ పాయింట్ కి నిజంగా వీళ్ళకి డబల్ స్కోర్ ఇచ్చినా తప్పులేదు. నేను ఇందాకే చెప్పాను, పాటలు రాకపోతే సొంత లిరిక్స్ క్రియేటివిటీ లోపల నుంచి వస్తుంది. మసాక్కళ్ళిని అమృత రాయ్ ఏదమ్మా మజాక్కలి అని పాడు, ఒకసారి పాడు గజాల, ఒకసారి పాడు పాడు. మసక్కలి పోనీ అదేమన్నా ఇంకొక లైన్ యాడ్ చేసిందా? ఆ 2 వర్డ్స్ నువ్వేనా అనార్కలి నేనా? సరే అయితే ఓకే, నువ్వు వాళ్ళకి ఏమిస్తావు చెప్పు ఇప్పుడు. నువ్వే సరే, నువ్వేతో మీరు పాడాలి. నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే, కన్నీళ్లకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే. నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే, చీకట్లకు నవ్వులు స్నేహం నువ్వేలే. చాలు, వాళ్ళకి ఏమి ఇస్తారు? వాళ్ళకి ఏది ఇస్తారు? నిద్ర. సో నిద్రతో ఈ రౌండ్ లాస్ట్ ఎండ్ అయిపోతుంది. నిద్రపోతున్న రాత్రి అడిగావా? ఓకే, ఏమని అడిగావమ్మా? పాడు 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 పాడు. గూటికి చేరిన గువ్వనని అడిగా, చల్లగాలిని అడిగా, ఆ చందమామని అడిగా, ప్రియురాలి జాడ చెప్పవేమని, అందరినీ ఇలా వెంటపడి అడగాల, సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. సో ఈ రౌండ్ ఇక్కడతో హ్యాపీగా సంతోషంగా ముగించేద్దాం. ఇప్పుడు దీని తర్వాత ఇంకొక నెక్స్ట్ లెవెల్ రౌండ్ ఉంటుంది అనమాట. అదేంటంటే, ఎలా అయితే మనము వర్డ్స్ ఒకళ్ళు పాడితే ఇంకొకళ్ళకి వర్డ్స్ ఇచ్చి అందులోంచి వీళ్ళు పాడాలి అని అనుకున్నామో, ఆటోమేటిక్గా మ్యూజిక్ ప్లే అవుతుంది. నేను మ్యూజిక్ స్టార్ట్ అని అంట, మ్యూజిక్ ప్లే అవుతుంది. మీ టీంలోంచి ఎవరో ఒకళ్ళు, అది అద్భుతమైన భరతనాట్యం అవ్వచ్చు, మైకేల్ జాక్సన్ హిప్ హాప్ అవ్వచ్చు, ర్యాప్ అవ్వచ్చు, ఏదైనా సరే, కానీ ఒక డాన్స్ స్టెప్ అయితే వేయాలి. ఎవరైనా పర్లా, ఎవరైనా. ఓకే, సో ఏ టీం అయితే చేయరో వాళ్ళకి పాయింట్స్ పోతాయి, ఏ టీం అయితే చేస్తారో వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. దిస్ ఇస్ ద లాస్ట్ రౌండ్ అన్నమాట. సో రెడీ, గేమ్ ని స్టార్ట్ చేద్దాం. టీమ్ ఏ నుంచి ఒకళ్ళు వెళ్ళాలి ఫస్ట్. హార్ట్ బీటే స్పీడ్ అవుతుంది, టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది, నా బైకే లెక్క అంటే ఇక బ్రేకే బట్టంటుంది, నువ్వు నాతో రైడ్కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్, ఆన్ ద వేలో పాడుకుందాం డుయెట్. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్, ఆన్ ద వేలో పాడుకుందాం డుయెట్. ఒక్కసారి ట్రా, నీ పేరు చెప్పు. ఇటు తిరిగి. ప్రియాంక. అసలు ప్రియాంకకి స్పైనల్ కార్డ్ ఉందా లేకపోతే అది ఒక స్ప్రింగా నాకు అర్థం కాల. సూపర్ ప్రియాంక, లవ్లీ. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ స్టార్ట్. సో టీమ్ ఏ విత్ 1 పాయింట్ సూపర్ గా స్కోర్ చేసేసుకుంది. టీమ్ బి ఎవరు వస్తారో ఎలా చేస్తారో చూద్దాం. టీమ్ బి కానీ, లేకపోతే తను నెక్స్ట్ లెవెల్ రేపు పొద్దున్న దాకా కూడా డాన్స్ చేస్తూ ఉంటుంది. సూపర్ అమ్మా. నీ పేరు? షైనీ. ఓకే, నెక్స్ట్ టీమ్ ఏ నుంచి ఒకరు వచ్చేయాలి. हाथ में पैसा, मुट्ठी में शीशा, रद्द जलसा।
సోని. సోయా, సోని. నీ పేరు లౌక్య. అసలు సోని లౌక్య చేత మాక్సిమం డాన్స్ చేయించడానికి తన వంతు తను ప్రయత్నం చేసింది. అసలు బేసికల్గా అమ్మాయి నా దారి రహదారి నేను చేసిందే మీరు చూడాలి, ఇంకా నేను ఎవరి మాట ఎన్నో అని ఫిక్స్ అయిపోయింది లౌక్య. ఓకే, ఇట్స్ వెల్ ట్రైడ్. చెప్పట్లు. సో టీమ్ ఏ విత్ 2 points. నెక్స్ట్ టీమ్ బి నుంచి అసలు ఎక్కడ ఎవరు తగ్గట్లా, ఎవరన్నా వదిలితే ఇంకొకళ్ళకి పాస్ ఇద్దామా అని చూస్తున్నా. అసలు నెక్స్ట్ టీమే నుంచి ఓకే, లెట్ us స్టార్ట్. టీమ్ బి. అదిరిపోయిందంటే ఎరగదీశారు టీమ్ బి. టీమ్ ఏ ఫర్ సచ్ బ్లాస్టింగ్ పర్ఫార్మెన్స్. ఎవరైనా ఉన్నారా టీమ్ ఏ? అసలు సో మచ్ ఆఫ్ ఫన్. బేసికల్గా అందరూ కలిసి ఒకే చోటన చేరి పాజిటివ్ ఇంటెన్షన్స్తో ఒక పాజిటివిటీని సెలబ్రేట్ చేసుకుంటే అదే మన తెలుగు వాళ్ళు ఇచ్చిన పేరు పండగ అని. ఆ పండగ యొక్క అబ్సల్యూట్ స్వీట్నెస్, అబ్సల్యూట్ హ్యాపీనెస్. ఇదిగో ఇలా ఆయాసపడుతూ మాట్లాడుతున్నాను, ఆ మాటల్లోంచి మీకు ఖచ్చితంగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా. ఫినిషింగ్ టచ్ అంటారు కదా, ఉగాది పండగకి మోస్ట్ ఇంపార్టెంట్ ఉగాది పచ్చడి తినడం.
ఉగాది పచ్చడి లేకుండా, ఉగాది పచ్చడి రుచి చూడకుండా ఉగాది అన్నది జరగదు. కాబట్టి ఇక్కడ సారథి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఉగాది పచ్చడిని చేయబోతున్నారు. ఇందాకే నేను చెప్పాను కదా ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే, నా ఫేవరెట్ ఉగాది పచ్చడి. ఎన్ని లీటర్లైనా సరే తినేస్తూ ఉంటాను అలాగే. సో వీళ్ళందరూ చేసిన ఎలా చేయబోతున్నారో చూస్తూ ఉగాది పచ్చడిని కూడా తయారు చేసేద్దాం. హ్యాపీగా షడ్రుచులతో ఇవాల్టి మన కార్యక్రమాన్ని ముగిద్దాం. సో 3, 2, 1 here we go for ఉగాది పచ్చడి. సో ఇప్పటి వరకు సారథి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తో వి హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్. లెక్చరర్స్ చక్కగా క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పడం కాదు, ఇవాళ సారథి కాలేజ్ లో లెక్చరర్స్ ఎస్పెషల్లీ ఉగాది పచ్చడిని అమృతంలా ఎలా కలపాలో కూడా మనకు చూపించబోతున్నారు. సో వీ హ్యావ్ 2 బ్యూటిఫుల్ టీచర్స్ విత్ మీ నౌ. అండ్ మేడం మీ పేరు? సుజాత గారు. మీరు? అసలు ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా, సుజాత సుచిత్ర పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు సుజాత గారు రన్నింగ్ కామెంటరీ ఇస్తారు, సుచిత్ర గారు ప్రాక్టికల్స్ చూపిస్తారు. మొత్తానికి ఇక్కడ ఒక క్లాస్ రూమ్ ఉందన్నమాట. రెడీ, కంటిన్యూ మేడం. ముందుగా మనము చింతపండు వేసుకోవాలి. చింతపండు ఎందుకు అనంటే మన డైజెస్ట్ సిస్టమ్ని చేయడానికి, ప్లస్ ఎక్కువ ఆకలి ఉండకుండా ఉండడానికి, ఎక్కువ ఆకలి రావడానికి. అందుకని ఎక్కువ గుడిలో అన్నిట్లో కూడా ఎక్కువ పులిహార ఇట్లా అన్నీ పెడుతూ ఉంటారు. సో చింతపండు వేసుకున్నాము. తర్వాత వచ్చేసరికి బెల్లం తీపిదనానికి, అలాగే మన బాడీకి ఐరన్ చాలా అవసరం, అందుకోసం బెల్లం వేస్తున్నాము. 2 స్పూన్స్ బెల్లం వేస్తున్నారు సుచిత్ర మ్యామ్ ఇక్కడ. తర్వాత ఇప్పుడు మనము మామిడియే మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ ఉగాది పచ్చడి. మామిడికాయ దేనికి అంటే వగరి కోసం మనము యాడ్ చేస్తున్నాము. అలాగే మన రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా మామిడికాయని వేస్తాము. నెక్స్ట్ మనం వేస్తున్నది ఇప్పుడు వేప పువ్వు చేదుని యాడ్ చేయడం కోసం మనం వేప పువ్వు వేస్తున్నాము. తర్వాత కొబ్బరి, ఇది టేస్టింగ్ కోసం కొబ్బరి, శనగపప్పు అండ్ అరటిపండు, ఈ 3 ఐటమ్స్ కూడా మనము ఫర్ ద స్వీట్నెస్ కోసం యాడ్ చేస్తున్నాం. మెయిన్ రుచులు ఏంటి అని అంటే చింతపండు, బెల్లం, మామిడి, అరటి తక్కువ వేయండి సుచిత్ర మ్యామ్. సో ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ యాడ్ చేశారు, మిక్స్ చేస్తున్నారు. సో బేసికల్గా సుచిత్ర గారు దాన్ని ఇప్పుడు ఉగాది పచ్చడిని మిక్స్ చేస్తున్నారు. సుజాత మ్యామ్ ఇక్కడ సారథి ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీలోకి వచ్చారు, కానీ లేకపోతే ఆవిడ ఇండియన్ క్రికెట్ టీంకి కామెంటరీగా వెళ్తే బంతి ఎత్తాడు, ఇప్పుడు బంతి రుద్దాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, బాల్ వేసాడు. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ మేడం మీరు, అంతే. థ్యాంక్ యూ మ్యామ్. చిటికెడు ఉప్పు వేస్తున్నారు మ్యామ్. తర్వాత కారం, అది కూడా తక్కువ, దీప్తి మ్యామ్ ఎక్కువ వేసేస్తారేమో అనుకుంటున్నారు. తర్వాత మిక్స్ చేయండి మ్యామ్ అదంతా. ఉప్పు, కారం, వగరు, తీపి, దాని తర్వాత చేదు. సో ఇట్లాగా మొత్తం అన్ని షడ్రుచుల కలయికే ఉగాది పచ్చడి. మొత్తానికి ఉగాది పచ్చడి కలిపేసాం ఇవాళ. సో ఇప్పుడు ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తాను మేడం, మీకేమైనా అభ్యంతరమా? నో. మీరైనా ఫీల్ అవుతారా? ఏం ఫీల్ కాను, చాలా అద్భుతంగా కలిపినటువంటి ఉగాది పచ్చడిని. దీప్తి మ్యామ్ టేస్ట్ చూస్తున్నారు, ఓ వేసుకోండి అందరూ. సో నేను ఇందాకటి నుంచి వాళ్ళు కలుపుతున్నా సరే నా మైండ్ వాయిస్ ఏంటి తెలుసా, తొందరగా కలిపిస్తే తినాలి. ఇక్కడ వీళ్ళు ఇంతమంది ఫీల్ అవుతారని నేను ఒక స్పూన్ తిని ఆగాలేమో, బట్ లేకపోతే దీన్ని నిండా కలిపినా సరే సంవత్సరం పాటు తింటూనే ఉంటుంది. దీన్ని అంత ఇష్టం నాకు ఇదంటే. నాట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ టీవీ, అమృతంలా ఉంది నిజంగా, చాలా బాగుంది. యాక్చువల్లీ సుచిత్ర మేడం ఉప్పు కారం తీసుకున్నప్పుడు మసాలా కూరకు వండినంత వేస్తున్నారేంటా అనుకున్నా, బట్ చాలా బాగుంది. మేడం యూ రియలీ హ్యావ్ మ్యాజిక్ ఇన్ యువర్ హ్యాండ్స్. షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ. అండ్ ఉగాది రోజున చక్కగా సారథి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరితో కలిసి చాలా సరదాగా ఈ ఉగాది అంటే తెలుగువారి నూతన సంవత్సరాన్ని ప్రారంభించాం కాబట్టి ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్కి, అలాగే ఫ్యాకల్టీకి, మేనేజ్మెంట్కి, చేస్తున్న నాకు, చూస్తున్న మీకు అండ్ సపోర్ట్ చేసిన మా టెక్నీషియన్స్ అందరికీ మంచి జరగాలి. ఉగాది రోజు నుంచి మన లైఫ్ నెక్స్ట్ లెవెల్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ.